మోకాళ్ళ అరుగుదలకి ఆర్థరైటిస్ అంటాం కదా! దానికి మోకాళ్ళ ఆపరేషన్ కాకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా? దానికి ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ ఇంకేమి ఉంటాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి అనేది చాలా సర్వసాధారణం. మోకాళ్ళు కరిగిపోయి ఆపరేషన్ చేసుకోవడం, 2 నడవటం. ఎందుకంటే ఈ ఆపరేషన్‌లో పరిధి పెరిగింది. ఎందుకంటే యాక్టివిటీ ఇండిపెండెంట్‌గా ఉండాలి. నేను మంచం మీదకి వచ్చేయకూడదు. నా పనులు నేను చేసుకోగలగాలి ఏ వయసులోనైనా అన్న రీజన్ తోటి మోకాళ్ళ ఆపరేషన్ కూడా పెరిగాయి. చాలామంది అడుగుతుంటారు, మా అమ్మమ్మకుంది, లేకపోతే మా నాన్నమ్మకుంది, మా ఇంట్లో పేరెంట్స్‌కున్నాయి. మాకు రాకుండా ఏం చేసుకోవాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మోకాళ్ళకి అరిగిపోతే ఆపరేషన్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. చాలామంది గుజ్జు పట్టే ఇంజెక్షన్లు అంటారు, గ్లూకోజమైన్ టాబ్లెట్స్ అంటారు. ఇవన్నీ తాత్కాలికంగా పనిచేసాయి. మోకాళ్ళ అరుగుదల అన్నది సర్వసాధారణంగా అందరికీ ఒక ఏజ్ తర్వాత పరిణమిస్తుంది. అంటే ఓల్డ్ ఏజ్ రాకుండా ఉండడం ఎలాగో మోకాళ్ళ నొప్పి రాకుండా ఉండడం అలాగే అంటాం. ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ మోకాళ్ళు జాయింట్స్ అన్నీ అరుగుతూ ఉంటాయి. మోకాళ్ళు పెద్ద జాయింట్స్ కాబట్టి బాడీలో ఎక్కువగా అరిగే అవకాశాలు ఎక్కువ. మన బరువంతా మోసేది. తొందరగా అరిగేది ఆ మోకాలు జాయింట్. రాకుండా ఉండాలి అని చాలామంది అందరికీ ఆశే గానీ, దానికి కావాల్సిన ఏం చేయాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి తిండి తింటే నాకు రాదు అని అడుగుతూ ఉంటారు. దీనికి తిండి కన్నా ఆరోగ్యంగా పోషకాహారం మంచిది. తిండిలో ఎటువంటి ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏం లేదు. ఏదన్నా మితంగా తీసుకొని అన్ని రకాల కూరగాయలు, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజిటేరియన్ అయినా బ్యాలెన్స్డ్‌గా తిని మనకి ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీకి ఆ మెటబాలిజం అంటే అరుగుదల, తిన్నది అరగాలి. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఇవన్నీ డైలీ ఉంటూ ఉంటాయి. దీన్ని బ్యాలెన్స్డ్‌గా చేసుకున్న వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల అన్నది చాలా దూరంగా ఉంటుంది. మనకి దీన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎక్కువ నడిస్తే తొందరగా అరిగిపోతుందంట కదా! దానికి ఇంకేమైనా ఉపశమనం ఉందా అనేసి. ఇది చాలా తప్పండి. ఎక్కువ నడిస్తే అరిగిపోతుంది అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే మన పూర్వీకులే. వాళ్ళు వెహికల్స్ లేకుండా కాలినడకన చాలా కాలం నడిచారు. మనకన్నా ఎక్కువ పని చేశారు. వాళ్ళు మోకాలు 80 అయినా, 90 అయినా కూర్చొని లేచే అలవాటు ఉన్నది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంకా యాక్టివ్‌గా ఉండేవారు. ఈ సోషల్ లైఫ్ పెరిగింది. తర్వాత ఇప్పుడున్న లైఫ్‌కి వెహికల్స్ పెరిగి, నడక తగ్గిపోయి, ఒబెసిటీ రేషియో పెరిగిపోయి, విటమిన్ లోపాలంటే డైట్ మంచిది హై క్యాలరీ డైట్‌లు తీసుకున్న ఇంపార్టెంట్ పోషకాలు మిస్ అయిపోయి, విటమిన్స్ మిస్ అయిపోయి, దానికి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఈ ఉబకాయంతోటి ఆర్థరైటిస్ అనేది తొందరగా వస్తుంది. దీనికి కారణం మన యాక్టివిటీ లేకపోవడమే. డైట్ వైజ్ చూసుకుంటే చాలా ఇంప్రూవ్డ్ డైట్ తీసుకుంటున్నాం, హై క్యాలరీ డైట్స్ తీసుకుంటున్నాం. దీనివల్ల ఒబెసిటీ రేషియో పెరుగుతుంది తప్ప, ఉబకాయం పెరిగింది తప్ప మోకాళ్ళ మీద ఇంకా భారమే పడింది. దీనితోటి నడక లేకపోయేసరికి, ఇంకా కదలిక లేకపోతే కండరాలు వీక్ అయ్యి, జాయింట్స్ కూడా వీక్ అయ్యి ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉందే తప్ప, నడక లేకపోతే ఎక్కువ కాలం మన్నుక వస్తుంది మోకాళ్ళు అన్నది చాలా తప్పు. సో రాకుండా చూసుకోవాలి అన్న దానికి ఉదాహరణ ఏంటంటే యాక్టివ్గా ఉండటం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, మంచిగా వాకింగ్ చేసుకోవడం రెగ్యులర్గా. ఎంత యాక్టివ్గా ఉంటే మోకాళ్ళ మార్పిడి అంటే మోకాళ్ళ ఆపరేషన్ రాకుండా అంత దూరంగా ఉండొచ్చండి. ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకెళ్ళడం ఎవరి తరం కాదు. వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయం ఏంది, నేను ఒక ఆపరేషన్ చేసుకోవాలా? నా యాక్టివిటీస్ ఏంటి? నేను ఇంట్లోకే లిమిట్ అయిపోతున్నానా? పని చేసుకోలేకపోతున్నానా? చేసుకోకపోతే వచ్చే నష్టాలేంటి? ఒక మోకాళ్ళకైనా శరీరం అంతా ఇబ్బంది పడుతుందా అన్నది ఆలోచించుకోవాల్సి వస్తుంది. చాలామంది మోకాళ్ళంటే మోకాళ్ళ నొప్పి అనుకుంటారు. దానికే డిలే చేద్దాం అనుకుంటారు. ఈలోపు వాళ్ళ నడక తగ్గిపోతుంది. నడక తగ్గిపోతే పర్యవసానం గుండె మీద, ఊపిరితిత్తుల మీద, వెన్నుపూస మీద కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అలైడ్. దీనివల్ల ఒక్కదానికి చూసుకుంటే వేరేవి కనిపించకుండా అవి కూడా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల డిలే చేసుకొని ఓపిక లేనప్పుడు ఆపరేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ తెచ్చుకుంటారు. ఓపిక ఉన్నప్పుడు ఆపరేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు వెసులుబాటు ఉండేది, తొందరగా కోలుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఉపయోగించుకునే వయసు కూడా ఉండాలి. మళ్ళీ వయసు ఇంకా నా వల్ల అవ్వదు అన్న స్టేజ్లో వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతాయండి.